హాయ్, నేను మేషుని. మ్యాటర్ ఏంటంటే దీపావళి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. నేను అన్నాను మా ఫ్రెండ్తో, ఈరోజు దీపావళి కదా, మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాము, చక్కగా క్రాకర్స్ అన్ని కాల్చుకుందాము, బోర్ కొడుతుంది రావి అని చెప్పి అన్నా. దాని రియాక్షన్ ఏమి ఇచ్చిందంటే నాకు, లేదు వాటి వల్ల నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సంథింగ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్స్ అవుతున్నాయి అని చెప్పంది. అలాగే నేను చదువుకోవాలి, ఇంట్లోనే ఉంటాను, బాగా చదువుకుంటాను, టైం వేస్ట్ అన్ని నేను చేయదలుచుకోలేదు అంది. అండ్ నాకు తెలియక అడుగుతా గైస్, నేను పని పటేం లేకుండా ఉన్నానా? సరే ఓకే, చదువుకోవాలంది, బాగానే ఉంది. ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అందే బాగానే ఉంది. మరి ఈ పిల్ల చదువుకుంటాక బుక్స్ ఉన్నాయి కదా, చెట్లు ఎన్ని నరుగుతున్నారు, మరి దాన్ని ఏం పొల్యూషన్ అంటారు? ఏకంగా ఎన్విరాన్మెంట్ పొల్యూషనే కదా. వీళ్ళు టైప్ 1 అనమాట, తప్పించుకొని సాకులు చెప్పేవాళ్ళు, రావడం ఇష్టం లేక. టైప్ 2 చూడండి ఇప్పుడు ఎలా ఉంటారో. అక్కడ క్రాకర్ని పెడతారనమాట, పెట్టి మరి అది భయమో, సరే భయం అయితే ఓకే, భయం పడితే నేను తప్పుగా ఏమనుకోను, భయపడకుండా ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. క్రాకర్ పెట్టి ముట్టిస్తకెళ్తారు, వెనక్కి వస్తారు, ముట్టిస్తకెళ్తారు, వెనక్కి వస్తారు, ముట్టిస్తకెళ్తారు, వెనక్కి వస్తారు. అది వాళ్ళు ముట్టించి కాలి పేలేటప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోతుంది కూడా, తెల్లారైపోయి మనం నిద్ర కూడా లేచి కూర్చుంటాం అనమాట. అంటే ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు అనమాట. అంటే నాలాగా. టైప్ 3 గురించి చెప్పుకుందాం. వీళ్ళు మహా అంటే మహా డేంజరస్ అనమాట. వీడేంటంటే వాడి క్రాకర్ అర్థం కాదు, లేకపోతే అవే క్రాకర్స్ అర్థం కావు. అంటే మీకు అర్థం కాలేదు కదా, ఆ క్రాకర్స్ని ఒక బంతిలాగా మెత్త పట్టుకొని ఇసురేసినట్టు అట్టెలికి చెట్లు ఇసురేస్తారనమాట. అదొక స్టైల్, తెలియదు మీకు. వీళ్ళు ఎంత డేంజర్ అంటే, అది పక్కనోడి మీదగా మింగిద్దో ఎవరి మీదగా మింగిద్దో మనం చెప్పలేమన్నమాట, అంత డేంజర్. అయినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం పట్టుకొని ఇసురేసారు, అందులోనే ఉంటాడనమాట, వేరే వాళ్ళ గురించి అనేది ఆలోచించడు. సాటిస్ఫాక్షన్ లెవెల్. ఫోర్త్ 1 మన ఫ్రెండ్స్, ఇంకెవరో కాదనమాట, వస్తారు మన దగ్గరికి. మామ ఎంజాయ్ చేద్దాం మామ, అది చేద్దాం మామ, ఇది చేద్దాం మామ అని వస్తారు. వచ్చి క్రాకర్స్ తీసుకుంటారు, నవ్వుతానే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంటుంది. ఆ నవ్వుతాని పట్టుకొని ఎలిగించి మన కిందకి ఇసురు మింగుతారు చూసావా, అప్పుడు వస్తుంది అనమాట అసలు అయిన దీపావళి పండుగ మామూలుగా ఉండదు. అది ఎంతమంది మీకు నమ్మకం ద్రోహం చేశారు వాళ్ళకి ట్యాగ్ చేయండి వీడియోని. ఏదేమైనా క్రాకర్స్తో అయితే జాగ్రత్త. అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ దివాళీ టు ఆల్.